నవమాసాల తర్వాత అమ్మ కడుపు పంట పండి పండంటి బిడ్డ పొత్తిళ్లలోకి వచ్చాక ఇల్లంతా ఒకటే సంబరంగా ఉంటుంది. ముద్దులొలికే పసిబిడ్డ ఉనికితో రోజులు నెలలు ఇట్టే దొర్లిపోతూ ఉంటాయి. అయితే ఇలాంటి ఆనంద సమయాల్లో కొన్ని అనుకోని సమస్యలు కూడా ఎదురవుతూ ఉంటాయి. చంటిబిడ్డ తల ఒకవైపుకు ఒత్తుకుపోవటం అలాంటిదే. రోజంతా ఒకే వైపు పడుకోబెట్టడం, పుట్టుకతో తలెత్తిన కొన్ని సమస్యల మూలంగా పసిబిడ్డ తల ఏదో ఒకవైపు నొక్కుకుపోయినట్లుగా చూడ్డానికి అసహజంగా కనిపిస్తూ ఉంటుంది. అయితే ఈ సమస్యకు పొజిషనల్ థెరపీ, హెల్మెట్ థెరపీ వంటి చికిత్సలు ఉన్నాయి అని చెబుతారు డాక్టర్లు. పసిబిడ్డలో తల ఒత్తుకుపోవటం అనే సమస్య గురించి ఇప్పుడు తెలుసుకుందాం. పేరెంట్స్ ఎలా అయితే నెలలు పెరుగుతూ ఉంటాయో మదర్ ఫీడింగ్ హ్యాబిట్స్, పడుకునే పెట్టే హ్యాబిట్స్ని బట్టి పిల్లలు ఒకే పొజిషన్లో ఎక్కువగా ఉన్నప్పుడు మనం ఏమవుతుందంటే తల అనేది ఒక సైడ్ నొతుకుపోవచ్చు అండి. అంటే ఒక సైడ్ మనకు లోపలికి వెళ్ళిపోయినట్టు అనిపించి ఇంకో సైడు తల భాగం బయటికి ఉన్నట్టు తెలుస్తుంటుంది. అప్పుడప్పుడు దీంతో పాటు నుదురు కూడా ఒక సైడ్ ముందుకు వచ్చి ఒక సైడ్ వెనక్కి వెళ్ళిపోయినట్టు అనిపిస్తుందండి. దీనికి కారణాలు ఏంటంటే ఎక్కువ టైము బేబీ హెడ్ ఒకటే సైడ్ ఉన్నప్పుడు ఆ సైడ్ సాఫ్ట్ స్కల్ ఉండడం వల్ల అది మొత్తం ఒక సైడ్ షిఫ్ట్ అయిపోతుంది. ఇది మనం గమనించడానికి మోస్ట్లీ మనకు మదర్స్ అండ్ గ్రాండ్ మదర్స్ వీటిని 2 to 3 months టైంలోనే పికప్ చేస్తారు. అట్లాంటప్పుడు ఈ పిల్లలకి ఏంటంటే ఇంకో సైడ్ ఆపోజిట్ సైడ్లో ఆ పొజిషనింగ్ అనేది పొజిషనల్ థెరపీతో కరెక్ట్ చేయాలి. కరెక్ట్ చేసి ఏ సైడ్ అయితే ఎక్కువ పడుకోబెడుతున్నారో దాన్ని ఆపోజిట్ సైడ్ పడుకోబెట్టడం వల్ల అది కరెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఈ పొజిషన్ ప్రాబ్లమ్స్ వచ్చిన వాళ్ళకు 4-5 months వచ్చినా సరే ఆ ప్రాబ్లమ్స్ అలాగే పర్సిస్టెంట్ ఉండి మన పొజిషన్ థెరపీ, టమీ టైం తోటి ఇంప్రూవ్ కాని వాళ్ళకు 6 months వచ్చినప్పుడు మన ఫ్యామిలీ కౌన్సిలింగ్ చూసుకొని మనం వాళ్ళకు హెల్మెట్ థెరపీస్ అనేటివి అడ్వైస్ చేయొచ్చు. హెల్మెట్ థెరపీ అనేది ఇది హెల్మెట్ సాఫ్ట్ హెల్మెట్ ఉంటుందండి, కార్బన్ ఫైబర్తో చేస్తారు. అండ్ ఇది ఆ పిల్లలకు కస్టమ్ మేడ్, అంటే వాళ్ళకు పర్సనలైజ్డ్గా తయారు చేయాల్సి వస్తుంది వాళ్ళ హెడ్ సైజ్ షేప్ని బట్టి. మనకు కరెక్షన్ అనేది అవుట్కమ్ కరెక్షన్ అనేది యూనిఫామ్గా వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి.